ఎప్పుడన్నా అల్లు అర్జున్ లేకపోతే ఎలాన్ మాస్క్ లేకపోతే అనిల్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ బైక్ కొనుక్కోవాలని ధ్యానం చేస్తారా? నాకు తెలిసి ఈ 1.5 ఇయర్ లేదా 2 ఇయర్స్ యూట్యూబ్లో ఎవరు ఇట్లా ఈపులు పెట్టి మాట్లాడుకుంటారు. ఇది యూట్యూబ్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇది. మొట్టమొదటిసారి. ఇప్పుడు మేనిఫెస్టేషన్ అంటే ఫలితం గురించే. ఫలితం గురించే. డబ్బు కావలిస్తే అంత నీచంపైన పని ఎందుకు చేయడం? ఏదో అర్థమైంది, సడన్ గా నాకు జ్ఞానబాద్ వెళ్ళింది. ఏమంటారు ఇంగ్లీష్ లో ఎపిఫనీ అంటే? ఎపిఫనీ అంటే సో ఇప్పుడు రీసారామ్ సిరీస్లో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, అసలు ఇప్పుడు బయట ఎక్కువ సార్లు సోషల్ మీడియాలో వస్తుంటుంది మేనిఫెస్టేషన్ అనేది నిజంగా వర్కౌట్ అవుతుందా, వర్క్ అవుతుందా? మేనిఫెస్టేషన్ నువ్వు ఏం కావాలనుకుంటుంది అది అనుకో అయిపోతుంది అంటారు కదా, అది ఏంటిది? అది ఏదైనా అవుతుందా లేకపోతే ఎట్లా? చిన్న ప్రయోగం చేద్దామా? నువ్వు అడుగుతున్నా ఇట్లా మాట్లాడుకుందాం. ఇటా అంటే ఎందుకు మొహాలు చూసుకోవాలి ఎప్పుడు? ఓకే, ఇప్పుడు అడుగు. మేనిఫెస్టేషన్ గురించి చెప్తా నేను. ఇప్పుడు వీడియో మొత్తం ఇట్లా ఇద్దామా? కాసేపు కూర్చున్న పట్టు. ఓకే, నో ప్రాబ్లం. సో మేనిఫెస్టేషన్ అనుకుంటే అయింది చూసినాం ఇదే, అనుకుంటే అయింది చూసినాం ఇదే. రెండవది, ఇక్కడ ఒక మ్యాజిక్ ఉంది. ఏది నీ పరిధిలో ఉందో అదే మేనిఫెస్ట్ అవుతుంది. ఓకే. రెండవది, ఏది నీ పరిధిలో లేదో అది మేనిఫెస్ట్ కావాలంటే నువ్వు చాలా సాక్రిఫైస్ చేయాలి. ఏది నా పరిధిలో లేదో మేనిఫెస్ట్ కావాలంటే సాక్రిఫైస్ చేయాలి. ఓకే. అంటే నువ్వు కుటుంబాన్ని, వ్యవస్థని మొత్తం సాక్రిఫైస్ చేసి అటుపక్క పోతా ఉండాలి. ఇంకా యూ హ్యావ్ టు ఫోర్స్ యువర్ సెల్ఫ్. అంటే పరిధిలో లేని ఎగ్జాంపుల్? ఓకే, ఇప్పుడు ప్రధానమంత్రి కావాలనుకుంది. ఓకే, ఎంత కష్టం నాకు ఆలోచన. ఒకవేళ నిజంగా నేను నిర్ణయం తీసుకుంటే ఇంకా అన్నీ వదిలేయవలసింది. ఈ క్షణం అందరు టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఎమ్మెల్యే అవుతానో, ఎంపీ అవుతానో, ఎవరి దగ్గర ఊడిగం చేస్తానో, గుండాయుధం చేస్తానో, ఇక నాది మధ్యలో నేను ప్రాణం పోయినా సరే నా లక్ష్యం అది అని చెప్తావు. మూడవది, నీకు సాధ్యం కానిది మేనిఫెస్ట్ చేయాలనుకున్నప్పుడు అన్నీ వదిలేసి సాక్రిఫైస్ చేసి ఒకవేళ మేనిఫెస్ట్ అయినా నువ్వు దాన్ని అనుభవించలేవు. ఎందుకు? నీ స్థితే ఉండదు. అది ఓన్లీ నువ్వు మేనిఫెస్ట్ అవ్వడం వరకే నువ్వు డెడ్ ఎండ్ అయిపోతావు. ఓకే. ఎందుకంటే అనుభవించాలంటే ప్రశాంతత ముఖ్యం, బ్యాగేజ్ పనికిరాదు. సరే, ఓకే. మన పరిధిలో ఉన్నది అయితేనేమో అవుతుంది, మన పరిధిలో లేనిదైతే త్యాగాలు చేయాలి, ఇదంతా ఓకే. కానీ ఏదైనా మన పరిధిలో ఉన్నదైనా లేదైనా మనకు సంబంధించింది అవుతుంది కదా. ఇప్పుడు మీకు 6 ప్యాక్ రావాలని నేను మేనిఫెస్ట్ చేస్తే రాదు కదా. కరెక్టే. 6 ప్యాక్ చేయాలని అనుకుంటే అది నీకు పాసిబిలిటీ ఉంటే అవుతుంది. నేను అనేది వేరే వ్యక్తి మళ్ళీ ఇంకా రెండు ఉన్నాయి. మళ్ళీ నువ్వు కన్ఫ్యూజ్ చేయకు. ఇంకొక చిన్న డైలాగ్ చెప్తా, స్టేట్మెంట్ ఇస్తా, అక్కడి నుంచి ముందుకెళ్ళి. మరి ఓకే, నీ పరిధిలో ఉన్నాయంటే నీ పరిధిలో నీకు సంబంధించిన లింక్ లేకుండా అది వేరే మేనిఫెస్టేషన్. అది ఏదన్నా అవుతుంది, లిబరేషన్ కూడా అవుతుంది, జ్ఞానోదయం ఇప్పుడు అవుతుంది. నాకు చెల్లు నా చేతులు ఉంది. అవును. అంటే కాకుండా నేను ఐఏఎస్ కావాలనుకుంటే వ్యవస్థ చేతులు ఉంది కదా, వ్యవస్థ చేతిలో. అప్పుడు నీ మేనిఫెస్టేషన్ అవ్వడం వెనుక వ్యవస్థ కోఆపరేషన్ అవసరం అవుతుంది. అవును కాదా? అవును. నేను ప్రధానమంత్రి అవ్వడం వెనుక కొన్ని లక్షల కోట్ల మంది సహాయం అవసరమా లేదా? అదే అంటే ప్రధానమంత్రి అవి కాకుండా సపోజ్ ఫిలిం స్టార్ కావాలంటే కూడా దానికి వ్యవస్థ. నీ యొక్క లక్ష్యం బయట ముడిపడి ఉందనుకో, అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. నీ లక్ష్యం నీ పరిధిలోనే ఉంటే అయ్యే అవకాశం ఉంది. 100%. నీ లక్ష్యం అని చెప్పి డబ్బు సంపాదించాలనుకో, మళ్ళీ బయట లింక్ అయింది. ఇప్పుడు నేను నిన్ను క్వశ్చన్ అడుగుతా, ప్రపంచంతో సంబంధం లేకుండా నీకు నువ్వు పెట్టుకునే లక్ష్యాలు ఏమున్నాయి చెప్పు. నాకు అదే ఇప్పుడు ఆత్మజ్ఞానం కలగడం, 6 ప్యాక్ రావడం, ప్రకృతి పరమైనవే నువ్వు లక్ష్యాలు పెట్టుకుంటావు. అంటే మంచి నిద్రపోవాలని నేను నిద్ర మేనిఫెస్ట్ అవుతుంది పక్కా. డ్రీమ్లెస్ స్లీప్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నా. వారం రోజులు కూరగాయలు తిని డ్రీమ్లెస్ స్లీప్ వస్తుంది, మేనిఫెస్ట్ అవుతుంది పక్కా. నేను 1/2 గంట సేపు పద్మాసనం వేసుకుని కూర్చోవాలనుకుంటున్నా, అంటే ఓ వారం రోజులు అవుతుంది. ఇవన్నీ అయిపోయి మన అంటే నాకు సంబంధించినవి మాత్రమే నేను చేస్తాను అనుకుంటే రోజు వర్కౌట్ చేస్తాను. వాళ్ళకి సంబంధం లేకుండా ఓన్లీ నీ పరిధులు ఉంటాయి. ఇప్పుడు కొందరు దుర్మార్గులు ఏం చెప్తున్నారంటే ధ్యానం పేరు మీద వాళ్ళ పిల్లల మీద వాత పెట్టాలి. ఏం చెప్తున్నారు? నువ్వు ఇట్లా అనుకో, నువ్వు బైక్ అనుకుంటే బైక్ వస్తుంది. నువ్వు బైక్ అనుకోవడంలోనే నీ యొక్క దుర్బలత ఉంది. ఇంకా నీచమైన ఆలోచన మేనిఫెస్ట్ చేస్తున్నావు. ఎందుకు నీచమైంది? బైక్ అనుకో. అరే అనుకునేది అదన్నా గొప్పగా అనుకుని ఏం అవుతుందో కాదో. అరే పోయి చార్టర్ ప్లేన్ కోసం ట్రై చేసి సంకన అయిపోయినా గొప్ప చెప్పుకుంటాం. బైక్ నీ పరిధిలో ఉంది స్వామి. ఎప్పుడన్నా అల్లు అర్జున్ లేకపోతే ఎలాన్ మాస్క్ లేకపోతే అనిల్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ బైక్ కొనుక్కోవాలని ధ్యానం చేస్తారా? జర చెప్పు. ఎప్పుడన్నా పావుకిలో చక్కెర కొనుక్కుంటావు, ఇదే నా లక్ష్యం అంటావు నువ్వు. ఏది నీ పరిధిలో ఉందో దానికి సంకల్పం ఎందుకు? సో మన పరిధిలో ఉన్న దానికి మేనిఫెస్టేషన్ అక్కర్లేదు.
మరి పరిధిలో లేని దానికి మేనిఫెస్టేషన్ చేస్తే వస్తా గ్యారెంటీ లేదంటారు కదా. గ్యారెంటీ లేదు. ఒకవేళ వచ్చినా నువ్వు అనుభవించలేవు. ప్రపంచం దృష్టిలో నువ్వు పేరు ప్రఖ్యాతులు పొందుతావు, నువ్వు అనుభవించలేవు దాన్ని. ఇప్పుడు నేను ప్రశాంతంగా టెన్షన్ లేకుండా నా లైఫ్ గడుపుతా అనుకున్నాం అనుకో, అది పూర్తి నీ పరిధిలో ఉందా, వేరే వాళ్ళ పరిధిలో ఉందా? అది అదన్నా చెప్పు. అది వేరే నా కుటుంబం పరిధిలో ఉంటుంది. కుటుంబం పరిధిలో ఉంటే కాదు. ఒకవేళ అయిందనుకో ఎంతసేపు ఉంటుందో చెప్పలేవు. ఓకే, ఎప్పుడు థియేటర్లు వేసినా పోతుంది వేరే వాళ్ళకి. ఓకే, ఒక్కటి చెప్పనా, ఏది ఎలా ఉన్నా నేను ప్రశాంతంగా ఉంటా అంటే ఉంటుంది. అన్కండిషనల్ అంటే అదే, నువ్వు దేనికి లింక్ పెట్టకుండా నీ స్థితిని చెప్పింగా. ఇప్పుడు దండలక్స్ పరుపు ఉండి ఏసీ ఉంటే నాకు మంచి నిద్రపోతా అంటే నీ నిద్రకు నువ్వే భంగం చేసుకుంటున్నావు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది డ్యామేజ్. అట్లా కాకుండా నాకు నిద్ర వస్తే పోతబ్బా యోగి అయిపోయింది, ఏడున్నా అవన్నీ మనకు సంబంధం లేదు, పడుకుంటాం అంతే. సో ఇప్పుడు అవుతుంది లేకపోతే లేదు అంటే మన పరిధిలో లేనిది మేనిఫెస్ట్ చేస్తే అవుతుంది లేకపోతే లేదు అన్నప్పుడు అయిందనుకో, మేనిఫెస్ట్ చేయడం వల్ల అయిందని అంటారు. అప్పుడు నీది కాదు అది, అందరి సహాయం వల్ల. నీది ఎట్లే స్టిల్ ఇప్పుడు నువ్వేం చెప్పాలి, అందరి ప్రయత్నం వల్ల నేను మేనిఫెస్ట్ చేయగలిగిన అంటే దెన్ యు ఆర్ గుడ్. అప్పుడు నువ్వు అనుభవిస్తావు దాన్ని. బికాస్ అహంకార శూన్యత ఉంది ఆ స్టేట్మెంట్. అట్లా కాకుండా నేను ట్రై చేస్తేనే అయింది, వాడు కోఆపరేట్ చేయకుండా అయిందా? ఇప్పుడు నేను కంపెనీ పెడతా, 100 మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తా, నీ దాంట్లో ఎవరు జాయిన్ కాకపోతే జాబ్ చేయడానికి నీ సక్సెస్లో వాడు భాగస్వామి ఉందని గుర్తించడమే నీ విజయం అంతా. దెన్ నీ మేనిఫెస్టేషన్ నువ్వు గుర్తిస్తున్నావు, అది నీది కాదు, ఇంకా అది సమిష్టి మేనిఫెస్టేషన్. అది తద్వారా నీది కాదు, నువ్వు గొప్పలు చెప్పుకోవడానికి లేదు. యూ కెన్ నెవర్ క్లెయిమ్ దట్. ఇప్పుడు నాకు అవార్డు రావాలని చెప్పి మేనిఫెస్ట్ చేయడం అది కూడా సమాజానికి సంబంధించింది కదా, మన చేతిలో లేదు కదా. అందుకే రాదు. అందుకే ఏం చెయ్యి, అఫ్జల్ గంజ్ పోయి షీల్డ్ కొనుక్కొచ్చుకో. ఓకే, నాకు ఎప్పుడు వారానికి ఒకటి ఇస్తాను నీకు అవార్డు, అంతే. ఏముంది, నీకు అవార్డు ముఖ్యమా, ఎవరిస్తే అవార్డు ముఖ్యమా? ఆబ్వియస్లీ ఎవరిస్తేనే ఉంటుంది. తద్వారా అవార్డు సెకండరీ, నీకు వాళ్ళ ద్వారా అన్నది ముఖ్యమైనది. అదన్నా చెప్పు. వాళ్ళ ద్వారా కమల్ హాసన్ చేతుల మీదుగా అది దాని మీద మమకారం ఏర్పడ్డదా, ఆ బోర్డు షీల్డ్ మీద ఏర్పడ్డదా? అదన్నా షీల్డ్ లైట్ ద్వారా ఇంకా అవార్డు పక్కకి జరుపు. నీకు కొందరు వ్యక్తుల మీద ఆ ఇష్టం ఉంది, అది నీ మేనిఫెస్టేషన్ అవార్డు కాదు. బట్ స్టిల్ అట్లా మేనిఫెస్ట్ చేయడం అనేది బ్లఫ్ చేయొద్దు కదా, చేయొద్దు, అబద్ధం చెప్పొద్దు. నాకు జాబ్ అంటే ఇష్టం అన్నకు, పైసలు అంటే ఇష్టం అందుకని జాబ్ చేస్తున్నట్టు అది సత్యంలో ఉన్నట్టు. తద్వారా ఎక్కడ పైసలు వస్తే అక్కడికి పోతాడు వాడు, క్లారిటీ ఉంది. సో అట్లా మేనిఫెస్ట్ చేయడం వల్ల వచ్చేది అది వేస్ట్ అన్నట్టు, అంటే నీ వల్ల రాలేదు, నీ ప్రయత్నం వల్ల వచ్చేది ఓన్లీ ఆత్మజ్ఞానమే. నీ ఏది రాదు, పిస్తు కూడా రాదు. ఆ తెలుగు ఒక పెద్ద ఫౌండేషన్ పోయి పేరెందుకులే, ఒక 21 days ధ్యాన సాధన చేసిన అక్కడ ఏకాంతంలో. నా బాడీ పూర్తి నా కంట్రోల్లో ఉందండి. ఏది పిత్తు అన్న పిత్తలే ఘోరంగా నవ్వింది తెలుసా, ఏం రాబోయే నువ్వు అంటారు. అరే అడుగుతున్నారా నాయన, ఐఎమ్ క్యూరియస్. నేను చెప్తున్నా నా బాడీ నా కంట్రోల్ లేదని చెప్పినప్పుడు తద్వారా నేను పూర్తి లిబరేట్ అయిన. బాడీ ఏం చేసుకుంటుందో చేసుకొని, నేనేమన్నా దాన్ని ఎంత నిద్ర వస్తే పండుకుంటుంది, అది నేను డిస్టర్బ్ చేయను అంతే. నియంత్రిస్తే నువ్వు నియంత అవుతావు డాడీ. నువ్వు హిట్లరు, ఎవడెవడు బాడీని నియంత్రిస్తున్నావు వాళ్ళు, బాడీని కానీ మనసుని కానీ, వాళ్ళంతా హిట్లర్స్. సో వైలెంట్ పీపుల్. మనకి మేనిఫెస్టేషన్కి మన ఆధ్యాత్మిక పరిభాషలో వేరే అర్థం ఉంది. సిద్ధి అన్నారు దాన్ని. సిద్ధి వేరే. మళ్ళా సిద్ధి అంటే 2 రకాల సిద్ధులు ఉన్నాయి. సహజ సిద్ధి, రెండోది సిద్ధి. వేరే అన్నిటి కలయిక వల్ల సిద్ధి ఏర్పడటం అవుతుంది. ఇప్పుడు బిర్యానీ సిద్ధే, అంటే కొన్ని పదార్థాల కలయికలు బిర్యానీ ఏర్పడింది. బిర్యానీ నాన్ ఎగ్జిస్టెన్షియల్, ఇది ఒక సిద్ధి. సహజ సిద్ధి ఉంది అంటే వేరే ఎక్స్టర్నల్ మెటీరియల్స్ లేకుండా నీలో ఆల్రెడీ ఉన్న వాటిని కలిపి నువ్వు ఒక హాయిని పొందడం. రమణ మహర్షి సహజ సిద్ధి. సో అంటే మేనిఫెస్ట్ అంటే ఈ క్షణం లేదు, కొన్నిటి కలయికలో వస్తుంది అని. ఇప్పుడు 6 pack అనేది కొన్నిటి కలయికలో వస్తుంది. నేను బైక్ కొనాలని నేను ధ్యానం చేస్తున్నా, మేనిఫెస్ట్ చేయాలంటే నీవు మనం అనుకున్నాం కదా ఆల్రెడీ, వేరే వాటితో లింక్ అయి ఉన్నప్పుడు నువ్వు క్లెయిమ్ చేయడానికి లేదు. ఇప్పుడు నేను బైక్ కొన్నా, ఎవడో చెప్పాడు, వాడి పేరెందుకు చెప్పడం అంటే అవగాహన లేకుండా ఏదో చెప్తున్నారు మోసగించడానికి. ఏదో మంచి మాటలు చెప్పి నేను బైక్ కొనాలని నేను దృఢ సంకల్పం చేసిన. ఆ తర్వాత ఎప్పుడు లేని ఒక కాల్ వచ్చింది, ఒక వ్యక్తి నాకు ఇన్ని ₹1000 ఇవ్వాల్సి ఉండే, ఆ ₹1000 ఇచ్చాడు, అట్లా నేను బైక్ కొనగలిగిన. కాబట్టి ఫ్రెండ్స్ మేనిఫెస్ట్ అని చెప్పాడు కదా. ఇప్పుడు
నువ్వు అనుకుంటే వాడు పైసలు ఇచ్చాడా? ఇచ్చేది ఉంది కాబట్టి ఇచ్చాడు. నీకు ఇచ్చేది ఉంది కాబట్టి ఇచ్చాడు కదా. ఇచ్చేది ఉంది కానీ ఇప్పుడు అనుకోవడం వల్ల ఇచ్చాడు. అట్లా బ్లఫ్ చేసుకుంటే మనం ఏం చేస్తుంది అంటే నువ్వు దేన్నైనా సింథసిస్ చేయొచ్చు. రెండోది అది ఒక వీక్నెస్ కాదు, అంటే ఉన్నది అనుభవించలేక ఏదో కావాలని కోరుకుంటున్నావు. అది వీక్నెస్ ఎట్లా అవుతుంది అంటే లైఫ్లో ఏదో ఇప్పుడు బైక్ కోరుకున్నాడు, బైక్ ఎందుకు, బెంజ్ కార్ ఎందుకు చెప్పు, వన్ కెపాసిటీ లేదా తెలుసు. అయిపోయింది కదా, మేనిఫెస్ట్కి అర్థం పోయిందా లేదా? ఓకే, చేరుకోవాలనుకున్న లక్ష్యాన్ని దృశ్యీకరించుకోగలిగితే ఆ లక్ష్యాన్ని మీరు చేరుకోవడం సులభం. ఇట్లాంటి మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి కదా, దాని గురించి నేను రాసుకుని వచ్చాను. అవును, అందరూ అది నిన్న చూసిన విష్ పిరమిడ్ అంట, పిరమిడ్ ఉంటుందంట, అంటే అదే దాని కింద ఒక ఏరియా ఉంటుంది, దాంట్లో స్లిప్ రాసి పెట్టాలంట, నేను ఇది కావాలనుకుంటున్నాను. దాన్ని పెట్టుకుని కూర్చొని నువ్వు అనుకుంటుంటే అది అవుతుందంట. నేను అప్పుడే అనుకున్నా ఒకటి మేనిఫెస్ట్, ఇది ఇంబడే ఛానల్ చేంజ్ చేయాలి అయింది నా ప్లాన్. తక్కువనే జరిగిందిరా బాలాజీ. ఇంకోటి విష్ పిరమిడ్ కొనకముందే జరిగింది. అది కొంటే టీవీ వల్ల కొట్టుతుంది అంటే ఇంకొక ఆమె చెప్తుంది, వీళ్ళంతా మోసం చేస్తున్నారు, డబ్బు కావలిస్తే అంత నీచంపైన పని ఎందుకు చేయడం, ఎమోషన్స్ తో అనే నీచం అంటే మరి అంతకన్నా పెద్ద చేస్తున్నా. దానికంటే నువ్వు బజ్జీలు అమ్ముకో, మంచి ఆయిల్ వాడకపోయినా అట్లీస్ట్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్, ఫుడ్ ఇస్తున్నావు అట్లీస్ట్. ఇది ఒక ఎమోషన్ తో ఆడుకోవడం కదా. పాపం ఇప్పుడు ఎవడో జాబ్ రాకుండా ఏదో ఉంటాడు, వాడికి ఏదో చెప్తుంది. ఇప్పుడు అద్దం మీద నువ్వు రాసుకోవాలంట నీ లక్ష్యాన్ని, నువ్వు రోజు నీ దిక్కు నువ్వు అద్దంలో చూసుకోవాలంటే ఆ లక్ష్యాన్ని 100 సార్లు అనాలంట. పని ఎప్పుడు చేస్తావు డాడీ నువ్వు? ఇది నిజం చెప్తున్నా, నేను చూసి ఆశ్చర్యపోయిన, నా బిడ్డతో చెప్పిన ఏంది పెట్టా ఎట్లా చెప్తున్నారు చూడకేది. ఓకే, అదే నువ్వు లక్ష్యాన్ని ఇప్పుడు విన్నాం కదా వీడియోలో, నువ్వు ఒకసారి విజువలైజ్ చేసుకో, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఎట్లుండాలనుకుంటున్నావు అని చేసుకొని దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తే నీ యాక్షన్స్ దాని వైపు మూవ్ అవుతాయి. వాళ్ళ ఏం బాధ, కోడి ఎంత విజువలైజ్ చేసినా కోడి ఆలోచనలు వస్తాయి. వీడు విజువలైజ్ చేసి అంతే వీక్ ఉంటుంది. ఓకే, ఒకటి మనం డిస్కస్ చేసినట్టు 2-3 పాయింట్స్ ఉన్నాయి, అవి చెప్దాం. మేనిఫెస్టేషన్ అనేది అవసరం లేదు, ఉన్నది అనుభవించు. ఎవ్రీథింగ్ ఈ సమస్త ప్రకృతి అట్లంటే నీకు లక్ష్యాలు పెట్టుకోవద్దా, డెవలప్ కావద్దా? కావాలి, పని చేయొద్దని ఎప్పుడు చెప్పి నిష్కామ కర్మ అన్నారు, కానీ కర్మహీనత గురించి ఎవరు మాట్లాడలేదు, కర్మశూన్యత గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నిష్కామ కర్మ అన్నారు, ధర్మయుక్త నిష్కామ కర్మ గురించి చెప్పారు. నిరంతరం పని చేయరా బాబు, కానీ ఆ ఫలితాల మీద నీ మనోస్థితిని లింక్ చేయకన్నారు అంతే. ఇప్పుడు మేనిఫెస్టేషన్ అంటే ఫలితం గురించే, అందుకే నువ్వు భంగపడే అవకాశం ఉంది. అందుకే నువ్వు అయ్యేటి వరకు రేపు కల్లా అగ్గి పెట్టే కొనే డబ్బు సంపాదించాలి, ఇదే నా లక్ష్యం. అవుతుంది, తద్వారా రిలాక్స్ ఉండు. అనవసరంగా చార్టెడ్ ప్లేను బొంగు పోసిన ఐఏఎస్ ఆఫీసర్ అనుకో, నీకు ఆ దమాకు ఉందో లేదో, ఆ స్థాయి నీకు ఉందో లేదు కదా. ఇది వదిలేద్దాం. ఏదో అర్థమైంది సడన్ గా నాకు జ్ఞానబల్ వెళ్ళింది. ఏమంటారు ఇంగ్లీష్ లో ఎపిఫనీ అంటే, ఎపిఫనీ అంటే సడన్ బబుల్, అట్లాంటి పొద్దున్న దగ్గర నాకు ఇవాళ. సో ఇప్పుడు నాకు ఏమనిపించింది అంటే, మనం వీడియో మొత్తంలో మీ కాంతిరీస ఛానల్లో ఆధ్యాత్మికతలో మొత్తంలో చెప్పేది ఏంటంటే పని, నిష్కామ కర్మ, నీ పని నువ్వు చేసుకుంటుండు, రిజల్ట్ గురించి నీకు అనవసరం, రిజల్ట్ వచ్చేది వస్తుంది, ఏది వచ్చినా నీకు ఓకే, ఇది చెప్తున్నాం. దీంట్లో కంప్లీట్లీ ఆపోజిట్ ఇప్పుడు మేనిఫెస్టేషన్. ఎందుకంటే మేనిఫెస్టేషన్ మాట్లాడేది రిజల్ట్ గురించి. ఈ రిజల్ట్ ఫిక్స్ చేసుకొని దానికి తగ్గట్టుగా పని చేయంటున్నాం. మనం ఏం చెప్తున్నాం, పని చేస్తూ ఏదో ఒక రిజల్ట్ వస్తుంది, సంబంధం లేదు, దాన్ని అంగీకరించి అంతకన్నా పెద్దది కూడా రావచ్చు రిజల్ట్. యాక్చువల్ గా మోదీ ప్రధానమంత్రి అట్లనే, చాలా మంది అనుకున్నారు కాలేకపోయిండు, ఆయన పని చేసుకుంటూ పోయి అయిండు, అయినా వదిలిపెడతలేడు, ఇంకా పని చేస్తుండే ఎవడు ఆపలేడు తెలుసా. సో మేనిఫెస్ట్ అనేది మైండ్ గేమ్ అంటే. ఇప్పుడు నిష్కామ కర్మ గురించి ఎందుకు చెప్పారంటే, సూర్యుడు నిరంతరం తిరుగుతున్నాడు, కాంతినిస్తున్నాడు, మన నుంచి ఏం ఆశిస్తలేడు. మేనిఫెస్టేషన్ లేదు సూర్యునికి, లేదు, తన పని తను సమగ్రంగా చేస్తున్నాడు. అరే బాలాజీ ఇప్పుడే మేనిఫెస్ట్ చేస్తున్నా అనుకుంటున్నా, ఏదైనా ఒకటి కామెడీ అనుకుందాం. ఇంతకుముందు అనుకున్నాం, అటు తిరిగి కూర్చున్నాం. నాకు అసలు అర్థం కాలేదు ఏం జరుగుతుందని. నాకు అందుకే కొన్ని మలమలు అడుగుతున్నా, అంటే మొహం చూసుకుంటే మాట్లాడే అలవాటు అయింది కదా, వెనుక తిరిగి ఉంటే నాకు తెలుస్తలేదు అసలు. నేను డైలాగ్ అన్న తర్వాత స్ట్రైక్ అయింది, అంటే అనుకున్న మేనిఫెస్ట్ అయింది చూడు. ఎందుకంటే నాకు తెలిసి ఈ 1.5 year 2 years యూట్యూబ్ లో ఎవరు ఇట్లా ఈపులు పెట్టి మాట్లాడుకుంటారు. ఇది యూట్యూబ్ చరిత్రలోనే మొట్టమొదటిసారి అట్లా పెట్టాలి తమ్నేల్. యూట్యూబ్ చరిత్రలో మొట్టమొదటిసారి ఇలాంటి కాన్వర్సేషన్ కని వినారు కదా, అంటే ఒకరినొకరు చూసుకోకుండా మాట్లాడుకోవడం అనేది. మీరు చూస్తే షాక్ అవుతారు. ఒకరినొకరు చూసుకోకుండా ఉండడం మీరు చూడండి. మేనిఫెస్టేషన్ ఈజ్ ఏ స్వీట్ లైఫ్. స్వీట్ లైఫ్. నిన్ను ట్రాప్ చేయడానికి ఒక డివైస్. ట్రాప్ చేసి ఏం చేస్తారు?
వాళ్ళకి పైసలు వస్తాయి, వాళ్ళు మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు నేను ఇది నేను రాసిన కదా జోక్ ఇది. గురూజీ ప్రతిరోజు మీ ఆశ్రమానికి వచ్చి ధ్యానం చేస్తే ఏమవుతుంది అంటే, నేను ఫేమస్ అయితే పెట్టాలి, నేను రిచ్ అయితే పెట్టాలి. దట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్. ఎగ్జాక్ట్లీ. నేను లిబరేట్ చేసేవాడు ఎప్పుడు ఇలాంటి పిచ్చివి చెప్పాడు. మనసు నుంచి విముక్తే లిబరేషన్, కర్మ నుంచి విముక్తి కాదు. పని చేయి, చేస్తూ పో, అప్పుడు తెలుస్తుంది కొంత. మళ్ళీ అక్కడి నుంచి ఇంటిగ్రిటీని మర్చిపోకు. ఇప్పుడు మనం ఏదన్నా దేవాలయంలో ఒక ఫ్లవర్ పెట్టినప్పుడు, పప్పు వేసినప్పుడు ఒక చిన్న తేడా జరుగుతుంది. గెస్ చేయగలవా? పప్పు అంటే భోజనం పెట్టేటప్పుడు నువ్వు పప్పు ఒకరికి వేస్తున్నావు, ప్రసాదం ఒకరికి పెడుతున్నావు, ఒక చిన్న తేడా ఉంది రెండింటిలో, ఒక చిన్న వ్యత్యాసం. భక్తితో వేస్తారా? అది నార్మల్. అది ఓకే. ఇంటిగ్రిటీ మిస్ అవుతుంది. పప్పు వేసినప్పుడు క్యాజువల్గా వేస్తావు, నీ ఇంద్రియాల మధ్యన సంతులనం ఉండదు. అక్కడ అన్ని ఇంద్రియాలు కలిపి అక్కడి నుంచి పప్పు వేయబడ్డది. ఇటువంటి కర్మ వినమ్రుడై అటువంటి కర్మ చేయమన్నారు. పని కూడా అట్లనే పని చేస్తే దాన్ని ఏ పనైనా దానికి మంచి మంచి పదాలు మన ఆధ్యాత్మిక ఈ విదేశీయులు కనుక్కులే. శ్రమైక జీవన సౌందర్యం అన్నారు, లేకపోతే యోగస్తు కర్మ కౌశలం అన్నారు. అంటే నీవు చేసే కర్మనే నీ యోగము, అందులో కౌశలం సాధించు, ఫలితం ఆశించాలి. ఎందుకంటే ఫలితం ఆశిస్తే నువ్వు లిమిటెడ్ అయిపోతావు. ఫలితం ఆశించకు, అనంతమైన ఫలితాలు వస్తాయి. అన్లిమిటెడ్. నీ మూలం చెడకుండా అన్ని పనులు చేయన్నారు. ఇంతకంటే ఏముంటుంది? ఆధ్యాత్మికతకి కంప్లీట్ అపోజిటే మేనిఫెస్టేషన్. 100% అపోజిట్. బికాస్ రిజల్ట్ గురించి మాట్లాడుతున్నది కాబట్టి రిజల్ట్ గురించి అది ఒక స్వీట్ ట్రాప్ అన్నమాట. అంటే ఇప్పుడు రకరకాల ప్రయత్నాలు చేసి, ఎంత ప్రయత్నం చేసినా జాబ్ రానివాడు, ఎంత ప్రయత్నం చేసినా డబ్బు రానివాడు, తీసుకుంటే రేకు తీసుకుంటే ఏదో చేస్తే మేనిఫెస్ట్ అవుతుంది. పాపం అప్పులైన వాడు ఇంకో 10,000 అప్పు చేసి చేస్తున్నాడు. ఈ ఎదుటి వ్యక్తికి సంవేదనశీలత కూడా లేదు. ఒక్కడిని ఫ్రీగా చెప్పనుకోవచ్చు. సంవేదనశీలత అంటే సెన్సిటివిటీ. ఎందుకంటే వాడు సంకల్పం చేసుకున్నాడు ఇంత డబ్బు దుబ్బాలి వెలిగించాలి, దానికోసం వాడు క్లియర్గా ఉన్నాడు. అవును, సంకల్పం అన్న తెలుగు మీనింగ్ అదేనా? మేనిఫెస్టో. సంకల్పం అంటే డిటర్మినేషన్, డిసైడ్ అవ్వడం. కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఒకటే. సంకల్పం లేకుండా మేనిఫెస్టేషన్. సంకల్పం బలంగా నిర్ణయించుకోవడం అంతే. నిర్ణయించుకోవడం సంకల్పం అవుతుంది. దాని గురించి నువ్వు ప్రయత్నం చేయడం, తద్వారా వచ్చే ఫలితం మేనిఫెస్టేషన్ అయింది. నీ అంతకు నీ పరిధిలో ఉంటేనేమో సెల్ఫ్ ఎంక్వైరీ. సంకల్పం కూడా రిజల్ట్ గురించే. ఇది చేస్తా, ఇట్లా ఉంటా, ఇది అయితా అనేది సంకల్పం. మేనిఫెస్టేషన్ కూడా జీవితం వర్తమైతే ఏ సంకల్పాలు ఉండవు. ఇంకోటి, నువ్వు సంకల్పం చేయకుండా చాలా బ్యూటిఫుల్గా జరుగుతుంది, అనుభవించదాన్ని. నువ్వు ఏదో సంకల్పం చేసి నువ్వు అనుకున్నట్టు జరిగితే నీకు ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది. నేను అనుకున్నట్టే జరిగింది. నీకు మంచిగా చేయడం మీద ఆసక్తి లేదు, అనుకున్నట్టు జరిగితే నీకు హ్యాపీ ఉంది. అట్లా రకరకాల, అంటే ప్రపంచం చాలా పెద్దది, కొన్ని లక్షల వేల మైండ్స్ ఉన్నాయి, ఫిలాసఫీలు ఉన్నాయి, ఎవడు చెప్తున్నాడు, మనం చెప్తే కూడా గంగలు కలిసిపోతాం, వదిలేద్దాం. కానీ మనం ఆనెస్ట్గా ఉందాం, ఒకరి పట్ల ఒకరం, సమాజం పట్ల. మన వల్ల ఎవరికి బెనిఫిట్ లేకపోతే నష్టం అయితే ఉండవు. అది ఆర్థిక పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. సో మేనిఫెస్టేషన్ గురించి ఈ వీడియో అంటే కంక్లూడ్ చేస్తున్నాం. మేనిఫెస్టేషన్ ఉందా లేదా అని ఫస్ట్ చూడండి. ఏ విషయాలు మీరు అవ్వాలని కోరుకుంటున్నారో అవి అయ్యేవి అయితేనే అవుతాయి, ఒకటి. కానివి కావు, రెండు. ఒకవేళ ఏదేమైనా కావాలనుకుంటే చాలా వదిలేయాల్సి వస్తుంది. అప్పుడు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒకవేళ అయ్యిందనుకో, నువ్వు దాన్ని అనుభవించలేవు. నువ్వు అనుభవించినప్పుడు ఎందుకు మేనిఫెస్టేషన్? ఎందుకు అనుభవించలేవు అంటే ఇప్పుడు డ్రైన్ అయిపోతావు. అంటే నీ టార్గెట్ ఇంతవరకే, రీచ్ అవ్వడమే టార్గెట్. తిరుపతికి పోవాలనుకున్నావు, కార్ డ్రైవ్ చేసుకుంటా. తిరుపతి రీచ్ అవ్వగానే రెస్ట్ తీసుకోవడం ఉంటుంది. తిరుపతి చూడడం ఉంటుంది ఇంపాసిబుల్. అది తర్వాత చూస్తారు కదా, అది ఎగ్జాంపుల్ కాబట్టి అది ఓకే. రావేద్దాం. థ్యాంక్ యూ, బాయ్.